అయోధ్య రామాలయం నిర్మాణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కల నెరవేరింది. దేశమంతా భక్తిభావంతో మునిగిపోయింది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు దీన్ని ప్రారంభించనున్నారు. మిడిల్ ఈస్ట్లోని అతిపెద్ద ఆలయంగా అబుదాబిలో హిందూ దేవాలయం గుర్తింపు దక్కించుకునుంది. అబుదాబిలో అద్భుత హిందూ దేవాలయం 7 ఎమిరేట్స్ ను సూచించేలా మొత్తం 7 శిఖరాలు, 2 గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు, 700 కోట్లతో 27 ఎకరాల్లో హిందూ ఆలయం, 20,000 టన్నుల పాలరాయి, 2,000 మంది శిల్పులు. రేపు ఆలయాన్ని ప్రారంభించనున్న మోడీ 2 రోజుల పర్యటన కోసం ఇవాళ యుఏఈకి ప్రధాని మోడీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా గర్వించేలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం జరిగింది. 27 ఎకరాల్లో 7 గోపురాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ప్రారంభించనున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ ఇవాళ యుఏఈకి వెళుతున్నారు. 2 రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే అతిథులకు జ్ఞాపకంగా బహుమతులు అందజేయనున్నారు. అబుదాబిలోని జాయజ్ స్పోర్ట్స్ సిటీలో భారతీయులనుద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. అబుదాబిలో బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ హిందూ దేవాలయం నిర్మాణం జరిపింది. ఇది అరబ్ దేశాల్లో మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకుంది. అబుదాబి, అజ్మాన్, దుబాయ్, ఫ్యుజైరా, రస్ అల్ ఖైమా, షార్జా, అల్ క్వన్లు అనే దేశాలు 7 ఎమిరేట్ల సమాఖ్య. ఇస్లాం మత రాచరికపు వ్యవస్థ. మొత్తం ఎమిరేట్కు ఒక పాలకుడు ఉంటాడు. 7 ముక్తకంఠంతో ఆలయ నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. అబుదాబిలో హిందూ దేవాలయం నిర్మాణానికి అనుమతిస్తూ యుఏఈ ప్రభుత్వం 2015 ఆగస్టులో భూమిని కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోడీ యుఏఈ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ 27 ఎకరాల భూమిని బహుమానంగా బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థకిచ్చారు. 2018 ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం వద్ద 3D విధానంలో ఏకశిలపై అయోధ్య రామమందిర నమూనాను రూపొందించారు. ఆ అద్భుతాన్ని వీక్షిస్తే సాక్షాత్తు అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న భావన కలగనుంది. దీపావళి, గోవర్ధన్ పూజ మొదలైన అన్ని రకాల హిందూ పండుగలు ఈ ఆలయంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. హిందూ పండుగల సమయంలో ఈ ఆలయం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ నెల 18 నుంచి ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది.